ఇప్పుడు మనం చూస్తుంది బోర్డ్షా ఇన్స్క్రిప్షన్. ఇది 600 బీసీకి ఈ యొక్క ఇన్స్క్రిప్షన్. ఇది మెయిన్గా లెబనాన్కి చెందిన దేవత అష్టరోత్, ఇస్తార్, అస్టర్టే అనే దేవతకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్. ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క దేవత వెనకాల వెళ్ళారు అనేసి మనకి న్యాయాధిపతులు 2:13-10:6లో ఇజ్రాయేలీలు దేవతకు ఆరాధన చేశారు అనేసి అష్టార్తే అనే దేవతకి, ఇంకా అస్తరోత్ అనేది ఒక దేవత. సొలొమోన్ రాజు కూడా ఈ యొక్క దేవతని పూజించాడు అనేసి, పూజించి దేవుని యొక్క ఉగ్రతకి పాలయ్యాడు అనేసి ఉంటుంది కదా మనకి మొదటి రాజులు 11లో. ఇజ్రా 3:7లో కూడా దారియస్ రాజు అలౌ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని జెరూసలేం కట్టుకోవటానికి, ఆ టైంలో కూడా వీళ్ళు జిడియోన్ అనే ప్రజలు ఒక సహాయం తీసుకుంటారు కదా, ఆ ప్రజలు కూడా ఉన్నారు అనేసి దీని ఒక ప్రూఫ్, ఎవిడెన్స్. ఇదిగోండి, బోషద, సిడియోన్, అస్టార్త్, ఫర్టిలిటీ గాడెస్, కింగ్ ఆఫ్ సిడియోన్, బోషద, బోదష్, ఈ గాడెస్ ఆఫ్ బ్యూటీ, వార్ అండ్ హంటింగ్, వీటికి సంబంధించింది ఇది. ఇవన్నీ కూడా 500 బీసీ పర్షియా దేశానికి చెందినవి. ఈ హంటింగ్, వార్, ఈ బ్యూటీకి సంబంధించిన దేవతలు ఇండియాలో కూడా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఈ పర్షియా దేశం వాళ్ళు ఇండియా వరకు కూడా వేలారు అనేసి మనకి బైబిల్లో ఎస్టర్లో రాసి ఉంటుంది. దానికి తాలూకా ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ, వాళ్ళ సమాధులు. ఇవి ఈజిప్ట్ సమాధుల్లాగే ఉంటాయి, ఎందుకంటే ఈజిప్ట్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఈజిప్ట్ ముందు పవర్ఫుల్ ఉండేది, దాని ముందు సిరియా ఉండేది పవర్ఫుల్గా. ఈజిప్ట్, సిరియా నుంచి దాని తర్వాత బబులోన్ దేశం ఇలా ఆక్రమించుకొని ఒకరికొకరు ఇవి కట్టారనమాట. చూసారుగా. దాని తర్వాత రోమన్ ఎంపైర్, సిరియన్, లెబనాన్ నుంచి వాటికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్.